హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఓబిఎంఎన్ఎస్ మైనార్టీస్ ఈ స్కూటర్ స్కీమ్ గురించి వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకొని ఓబిఎంఎన్ఎస్ తెలంగాణ అని సెర్చ్ చేయండి. ఫస్ట్గా వచ్చే కేజీఎంఎంఎస్ సైట్ని క్లిక్ చేయండి. ముందుగా ఇలా సైట్ ఓపెన్ అవుతుంది. దీంట్లో సిటిజన్ కార్నర్లో మూడవది అప్లై ఆన్లైన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈ స్కూటర్స్ టు మైనార్టీ యూత్ అండర్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్. ఈ లింక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ టీజీఎంఎస్ఎల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈ స్కూటర్స్ టు ది మైనార్టీ యూత్ అండర్ ఫైనాన్షియల్ 2025-26. మ్యాండేటరీ ఫిల్స్ స్టార్ ఉన్న ఫిల్స్ మాత్రం పక్కాగా ఫిల్ చేయాలన్నమాట. ఫస్ట్గా పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్. ఫస్ట్ నేమ్ ఎంటైర్ ది నేమ్ యాజ్ పర్ ఆధార్, అంటే ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆధార్ నంబర్, మీ యొక్క ఆధార్ నంబర్ని ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ తర్వాత ఎఫ్ఎస్సి నెంబర్ అంటే రేషన్ కార్డ్ నంబర్ అనొచ్చు. ఆ రేషన్ కార్డ్ నెంబర్ని కూడా ఎంటర్ చేయండి. ఏరియా మీరు అర్బనా రూరలా ఏది ఉంటే అది చేయండి. దాని తర్వాత ఫాదర్ నేమ్, జెండర్, మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మ్యాండేటరీ అయితే కాదు, ఉంటే పెట్టండి, లేదంటే పెట్టకండి. నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ ఏదైతే ఉందో ఆధార్ కార్డులో అలానే పెట్టేయండి. యాన్యువల్ ఇన్కమ్, సంవత్సరం ఆదాయం ఎంత ఉంటే అంత పెట్టేయండి. మొబైల్ నెంబర్, ఇంకా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా పెట్టండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఎందుకంటే ఒకవేళ వాళ్ళు బెనిఫిషరీ అంటే ఆఫీస్ నుంచి ఒకవేళ కలవకుంటే ఆల్టర్నేట్గా నెంబర్. రిలీజియన్ అంటే ముస్లిమా, సిక్కా, బుద్ధిస్టా, ప్యారిసా, జైన్సా ఏది ఉంటే అది పెట్టేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th, మినిమం 10th క్వాలిఫికేషన్ అండి. డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ 2 వీలర్ది పెట్టాలి, అంటే లైసెన్స్ నంబర్ అనేది అప్లోడ్ చేయాలి. దాని తర్వాత యూనిట్ కాస్ట్, అంటే ఒకవేళ అప్రాక్సిమేట్లీ 1,50,000 ఉంటే సబ్సిడీ 80%, అంటే గవర్నమెంట్ 80% పే చేస్తుంది. బెనిఫిషియరీ అంటే 20% మనం కట్టాలి. దాని తర్వాత అడ్రస్ డీటెయిల్ అప్లికెంట్. డిస్టిక్ అంటే మనం ఏ డిస్టిక్ అయితే ఉంటుందో ఆ డిస్టిక్ అప్లోడ్ చేయాలి. మండల్ ఆర్ మున్సిపాలిటీ, మండల్ ఉంటే మండల్, మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ. పంచాయతీ ఏ పంచాయతీ కిందకి వస్తుంది ఆ పంచాయతీ నేమ్. డోర్ నెంబర్ అంటే ఇంటి నెంబర్. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అంటే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ నింపేయండి. దీనికి అటాచ్మెంట్స్, ఆల్ అటాచ్మెంట్స్ ఓన్లీ జేపీఈజీ పిఎన్జీ ఫార్మాట్లో చేయాలి. సైజ్ షుడ్ బి గ్రేటర్ దెన్ 50 KB, అంటే 50 KB నుంచి 500 KB మధ్యలో ఉండాలన్నమాట. ముందుగా అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, అభ్యర్థి ఫోటో అనేది పెట్టాలి 50 KB నుంచి 500 KB మధ్యలో. దాని తర్వాత ఆధార్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్ ఇదైతే మ్యాండేటరీ కాదు, ఉంటే పెట్టండి, లేకపోతే తర్వాత పెట్టండి. ఎఫ్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్ అంటే రేషన్ కార్డు. ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే స్కూల్ మెమో. డ్రైవింగ్ లైసెన్స్ 2 వీలర్ ఫ్రంట్ కాపీ అప్లోడ్ చేయండి. ఇన్ని అటాచ్మెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇక్కడ ఒక మార్క్ చేసేసి ప్రివ్యూ చూసి దాని తర్వాత ఇది ప్రివ్యూ తర్వాత లాస్ట్కు ఫైనల్ సబ్మిట్ కొట్టేయండి. అంతే, దట్స్ ఇట్.